ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి కేసు చాలా రోజుల నుంచి నడుస్తుంది కదా. దీన్ని క్వాష్ చేయాలని కేటీఆర్ కోర్టుకు పోయిర్రు. దీంట్లో విచారణ జరుపుతాం, మేము క్వాష్ చేయొద్దు, దీన్ని విచారణకు అనుమతి ఇవ్వండి అని ప్రభుత్వం అంటుంది. ఇది December 31 వరకు కేటీఆర్కి సంబంధించి కేటీఆర్ని అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని ఇప్పటికే కోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చింది. సో దాని మీద నిన్న 31 వరకు రిలీఫ్ ఉండే. 31 రోజు మళ్ళీ నిన్న కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ సందర్భంగా చాలా కీలకమైనటువంటి అంశాలను కేటీఆర్ తరపున ఉన్నటువంటి లాయర్ నిన్న కోర్టులో వాదించారు. అవన్నీ విన్న తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే, మేము తుది తీర్పు ఇచ్చేంత వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు ఈ కేసులో అనేటువంటిది నిన్న స్పష్టం చేసింది. తుది తీర్పు ఇచ్చేంత వరకు కూడా, తుది తీర్పు ఎప్పుడు వస్తుంది దాని అంతవరకు కూడా, ముందున్నటువంటి దాని ప్రకారం అయితే 31 వరకు ఆయనకు రిలీఫ్ ఉండే. ఇప్పుడు తుది తీర్పు ఇచ్చేంత వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అనేటువంటిది కోర్టు చెప్పింది. ఇంకొక దిక్కు కేటీఆర్ అసలు కేసునే క్వాష్ చేయాలి అనేటువంటిది ఆయన కోర్టుకు పోయిర్రు. దానిపైన కూడా జరుగుతుంది, దానిపైన కూడా కోర్టులో విచారణ జరుగుతుంది. అసలు ఈ కేసే లేదు, దీంట్లో అవినీతి జరగనప్పుడు ఏసీబీ ఎందుకు ఎంటర్ అయింది, అవినీతి జరగలేదు, నేను ఇచ్చినా అని చెప్తున్నా, ఇచ్చినటువంటి వారిని ఎదురుగానే ఉన్నా, గవర్నమెంట్ డీల్ క్యాన్సిల్ చేసుకుంది కాబట్టి వాళ్ళు చెయ్యలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము దఫాలుగా దీర్ఘకాలికంగా ఫార్ములా ఈ కార్ వాళ్ళతోని ఒప్పందం చేసుకున్నాం. ఒకసారి జరిగింది, నెక్స్ట్ టైం జరిగేసరికి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు వచ్చి కలిసిర్రు, మాతో గవర్నమెంట్కి ఒక ఒప్పందం ఉంది, మేము మళ్ళీ నిర్వహించాలి ఇక్కడ అని. దాన్ని గవర్నమెంట్ వద్దనుకుంది. సో దాంట్లో అసలు అవినీతి ఎక్కడుంది, అంతా ట్రాన్స్పరెంట్గా జరిగింది, మేము ఇచ్చినాము, వాళ్ళు తీసుకున్నారు, డబ్బులు ఏవి కూడా అంటే లిక్విడ్ రూపంలోనూ ఇంకొకటి పోలేదు, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది, నేనే రిలీజ్ చేయమని చెప్పిన హెచ్ఎండిఏ నుంచి అని ఒకవైపు మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. తీసుకున్నటువంటి సంస్థ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. అసలు దీంట్లో అవినీతి అనేటువంటిది ఎక్కడుంది, అవినీతి అనేటువంటిది జరగనప్పుడు కేసు ఎక్కడిది, కాబట్టి దీన్ని క్వాష్ చేయాలి అని కేటీఆర్ వాదిస్తున్నాడు. కానీ నిన్న వాదనల సందర్భంగా కూడా ప్రభుత్వం ఒకటే విషయాన్ని, ఎంతసేపు ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి దీంట్లో కేసు ఉంది, ఒకవేళ నిజంగానే ఒకవేళ ఏమన్నా ఉంది అని అంటే కనుక మీరు కేసు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతమందిని విచారించిర్రు, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, దీంట్లో ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు కదా, అరవింద్ కుమార్ ఇంకొక అతను, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని విచారణ జరిపిర్రా అంటే లేదు, కేవలం ఇప్పటివరకు దానకిషోర్ స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేసిర్రు. సో విచారణ ఎట్లా, మీరు ఇన్ని రోజుల నుంచి చేసినటువంటి విచారణ ఏంది, ఎవరిని అరెస్ట్ చేసిర్రు అంటే ఏమీ లేదు. ఫస్ట్ మాత్రం మేము కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అనే లెక్కనే ఉంది గవర్నమెంట్ ప్రొసీజర్ అంతా కూడా. మీరు క్వాష్ని తీసేయండి, మేము విచారించుకుంటాము, మేము దాంట్లో విచారణలో భాగంగా అన్ని తెలుస్తాయి అని చెప్తున్నారు. ముందు అసలు ప్రభుత్వమో లేదంటే ఎంక్వైరీ ఆఫీసర్లో ముందు కొంత ఇన్ఫర్మేషన్ని, ఇది జరిగింది, ఇది నేరం జరిగింది, దీని మీద మేమైనాను అదుపులోకి తీసుకోవాలనుకుంటున్నాం, తీసుకున్న తర్వాత మిగతాయి తెలుస్తాయి అనేటివి చెప్పాలి కదా. అదేమీ లేదు, కేవలం ఫస్ట్ అరెస్ట్ చేయాలి అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో చూస్తే నిన్న వాదనల సందర్భంగా చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేసింది కోర్టు కావచ్చు, అట్లనే కేటీఆర్ తరపున వాదించినటువంటి లాయర్లు కూడా. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఉద్దేశపూర్వకంగానే అవినీతి పరుడు అనే ముద్ర వెయ్యాలి అనేటువంటి దానిపైనే ప్రభుత్వం చూస్తుంది అనేటువంటిది కేటీఆర్ తరపున వాదించినటువంటి సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే హైకోర్టులో నిన్న వాదించారు. అసలు అవినీతి జరగనప్పుడు దీంట్లో ఏసీబీ ఎందుకు వచ్చింది అనేటువంటిది డే 1 నుంచి కూడా చెప్తున్నారు. డే 1 నుంచి కూడా అందరు చెప్తుంది ఇదే. ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి భాగస్వాములైనటువంటి సంస్థలు ఒక్క పైసా కూడా కేటీఆర్కు చెల్లించనప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుంది అనేటువంటిది అడుగుతున్నారు. దీనికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని కూడా నిన్న అడిగారు. ఒక మంత్రి హోదాలో కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఇట్లా చేస్తే కనుక, ఇందులో అక్రమాలు జరిగాయని కేసు పెడితే కనుక ఇకపై ప్రభుత్వంలో ఎవ్వరు మంత్రులుగా విధులు నిర్వహించలేరు అనేటువంటిది నిన్న అన్నిట్లోకెల్లా మెయిన్ పాయింటే ఇది. ఒకవేళ దీంట్లో కనుక చెప్తే ఆయన మంత్రిగా ఉన్నాడు, మంత్రిగా ఆయన శాఖకు సంబంధించినటువంటి నిధుల్ని రిలీజ్ చేసిండు, దాంట్లో నుంచి ఒక్క పైసా కూడా ఈయనకు పర్సనల్గా వచ్చినట్టు ఆధారాలు అనేటువంటివి ఏమీ లేదు. అది ప్రభుత్వం పరంగా జరిగినటువంటి నిర్ణయం. నిజంగానే ఇందులో అవకతవకలు జరిగినాయి అని కేసు కనుక పెట్టినట్లయితే ఏ మంత్రి కూడా ఇక ముందు నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకడుగేస్తారు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద కూడా మంత్రులందరూ కూడా పనులకి ఆటంకం కలిగినలాగా అవుతుంది. మంత్రి అయినంత మాత్రాన ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్లు భావించకూడదు అనేటువంటిది ఉంది. కాబట్టి అసలు ఇట్లా ప్రభుత్వం కనుక ఇట్లా చేసుకుంటూ పోతే ఏ మంత్రి కూడా పని చెయ్యలేడు.
మెయిన్ పాయింటే అది. ఏ మంత్రి కూడా పని చేయలేడు. అట్లనే ఇక్కడ నుంచి డబ్బులు పోయినాయి అని చెప్తున్నారు. ఎవరికి పోయినాయి? ఫార్ములా ఈరియస్కి సంబంధించినటువంటి కంపెనీకి పోయినాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడికో పోలేదు, మిడిల్ పర్సన్కో పోలేదు, లేకపోతే ఇంకెక్కడికో దుర్వినియోగం కాలేదు. గవర్నమెంట్ నుంచి డబ్బులు పోయినాయి, అక్కడ డబ్బులు ఉన్నాయి. ఉన్నప్పుడు అసలు అవినీతి ఎక్కడి నుంచి జరిగింది? సరే, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏమన్నా రిటర్న్ వచ్చినాయా అనేటువంటిది నిరూపించలేదు. ఇప్పటి వరకు కూడా ఏం నిరూపించలేదు. కేవలం ఒకటే వాళ్ళంతా చెప్తుంది, కేటీఆర్ని విచారణకు తీసుకోవాలి. మేము విచారణకు తీసుకున్నప్పుడు విచారణలో అన్ని విషయాలు కూడా వెల్లడైతాయి. ఇప్పటివరకు ఎవరిని విచారించారు, ఎవరిని అరెస్ట్ చేసిర్రు అంటే ఎవరిని చెయ్యలేదు. ఇప్పటివరకు ఈ కేసులో ఒక్కరు కూడా అరెస్ట్ కాలేదు. అరవింద్ కుమార్ మీద ఉంది కేసు. దానకిషోర్ స్టేట్మెంట్ని గతంలో రికార్డ్ చేసిర్రు. కేటీఆర్ ఉన్నారు. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. దీంట్లో నిధుల చెల్లింపులన్నీ కూడా బ్యాంక్ ద్వారా, అది కూడా అధికారుల ద్వారా జరిగినప్పుడు అది అవినీతి ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. ఇదే మేజర్ పాయింట్. ఇప్పుడు అందరికీ కూడా అందరూ చెప్తుంది, కానీ కోర్టుని కేటీఆర్ తరపున ఉన్నటువంటి లాయర్లు కోర్టుకి అభ్యర్థిస్తుంది కూడా ఇదే. డబ్బుల రూపంలో ఎక్కడా పోలేదు, ఎక్కడా లేవు, బ్యాంకు ద్వారానే పోయినాయి, అధికారులే చెల్లించిర్రు. అప్పుడు అసలు ఎట్లా అవుతుంది? నిబంధనల ఉల్లంఘన జరగనప్పుడు దానికి ఎవరు బాధ్యులో విచారణ చేపట్టాల్సినటువంటి బాధ్యత సంబంధిత శాఖాధిపతులపై ఉంటుంది అని చెప్పిర్రు. శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు, కానీ మంత్రిగా పనిచేసిన పిటిషనర్పై క్రిమినల్ కేసు నమోదు చేయడం సరికాదు. ఒప్పందం కొనసాగింపులో భాగంగా చెల్లింపులు జరిగాయనే విషయాన్ని ప్రభుత్వం గమనంలోకి తీసుకోకుండా కేవలం కక్ష సాధింపు చర్యలతోనే కేసు బనాయిస్తుంది అనేటువంటిది నిన్న కేటీఆర్ తరపున ఉన్నటువంటి లాయర్ చాలా స్పష్టంగా కోర్టు దృష్టికి తీసుకుపోయారు. నిజంగా ఒకవేళ ప్రభుత్వం ఇట్లా చెయ్యాలి అని అనుకుంటే గనక, ఇట్లనే ఉంటే కనుక ఇక మీద ఏ మంత్రి కూడా పని చెయ్యలేడు. ఎందుకంటే ఒక ప్రభుత్వం అంటే ఒక ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పైన కేసులు పెట్టుకుంటా పోయిర్రు అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు కదా, నెక్స్ట్ ఒకవేళ వేరే పార్టీ అధికారంలోకి వస్తుంది. వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మంత్రుల మీద కూడా ఇట్లనే పెట్టుకుంటూ పోతుంది కదా. కక్ష సాధింపు చర్యలు అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు. అట్లాంటి విధానాన్ని కనుక ఫాలో అయితే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఇంకొక ప్రభుత్వం నెక్స్ట్ వచ్చినటువంటి ప్రభుత్వం నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలంటే కూడా ఇకపైన ఏ మంత్రి కూడా సాఫీగా పని చెయ్యలేడు. ఒకవేళ మా మీద నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ కేసులు పెడుతుందేమో అని అట్లా అనుకుంటూ పోతే కనుక ఏ మంత్రి కూడా ఏ ఫైల్ మీద సంతకం చేసేటువంటి పరిస్థితే ఉండదు. ఒకవేళ ఇది కనుక ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రొసీజర్ని ఫాలో అయితే భవిష్యత్తులో ఏ మంత్రి కూడా పనిచేసేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది కేటీఆర్ తరపున ఉన్నటువంటి లాయర్లు వాదిస్తున్నారు. తుది తీర్పు అనేటువంటిది వచ్చేంత వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అనేటువంటిది ఈ కేసులో ముఖ్యంగా కేటీఆర్కి ఇప్పటి వరకు ఉన్నటువంటి రిలీఫ్. సో నెక్స్ట్ జరుగుతున్నటువంటి విచారణలో ఏం జరుగుతుంది, కేసు క్వాష్ అవుతుందా లేదంటే విచారణకు కోర్టు అనుమతిస్తుందా అనేటువంటిది ఇంకా భవిష్యత్ రానున్నటువంటి రోజుల్లో తేలుతుంది.